సో హాయ్ మో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాలు గేమింగ్ ఎఫ్ఎఫ్. సో మన గేమ్లో గోబీ 54 అప్డేట్ అయితే వచ్చేసింది. అప్డేట్తో పాటు చాలా చేంజెస్ కూడా వచ్చాయి. మా త్రిబుల్ స్టార్ అప్డేట్ కానీ కొత్త బండిల్స్ కానీ అలాగే సమ్ గేమ్లో కూడా చేంజెస్ చేసాడంటే నేను ఇంకా చూడలేదు. మన గేమ్లోకి అయితే గోల్డ్ రాయల్ నుంచి గోల్డ్ వాలెట్ అనే అప్డేట్ కూడా వచ్చేసింది. ఆ టోకెన్స్ కూడా చేంజ్ చేస్తా అని చెప్పాడు కదా మా. ఓకే, మన క్యూబ్ త్రిబుల్ స్టార్ అప్డేట్లో క్యూబ్ బండిల్స్ కూడా చేంజ్ చేసాడు. మనమైతే ఇప్పుడు ఆ గోల్డ్ వాలెట్ని అయితే ఒకసారి స్పిన్ చేసేద్దాం. సో ఇదేమో ఆ బండిల్ అయితే గోల్డ్ వాలెట్ది చూసారు కదా, లక్కీ రాయల్. ఈ బండిల్ అయితే బాగుంది మా. దీన్ని స్పిన్ చేయాలంటే పెద్ద నాకు తెలిసి అయితే చాలా చేంజెస్ అయితే ఏం తీసుకుంటాలేమో. ఒకప్పుడు 100 టోకెన్స్కి వచ్చేసేది బండిల్, అంటే 100 స్పిన్స్ చేస్తే టోకెన్ వచ్చేసేది అదే బండిల్. ఇప్పుడు 150 స్పిన్స్ చేశాడు. అలాగే సైడ్కి గ్రాండ్ ప్రైజెస్ అని కూడా పెట్టాడు. ఇవి 70 టైమ్స్ స్పిన్ చేస్తే వస్తుంది అనుకుంటా గ్రోజా స్కిన్. అంతే బై 70 టైమ్స్ స్పిన్ చేస్తే వస్తుంది. ఓకే, మనం అయితే స్పిన్నింగ్ స్టార్ట్ చేసేసాం. ఫస్ట్ స్పిన్ అయితే కొట్టేసాము, ఫ్రీ స్పిన్ అంట. ఓకే, మనకి ఏదో వచ్చేసింది. మనం అయితే ఎక్స్చేంజ్ చేసుకొని వద్దాము. సో మనం టోకెన్స్ ఎక్స్చేంజ్ చేసుకొని వద్దాం అనుకుంటే ఇక్కడ బడ్డీ మార్ట్ స్టోర్లో కూడా చేంజెస్ అయితే తీసుకొని వచ్చేసాడు. మనకి డ్రాగన్ స్కిన్ ఎస్విడి స్కిన్ అయితే తీసుకొని వచ్చేసాము. అలాగే ఒక ఫీమేల్ బండిల్ కూడా తీసుకొని వచ్చాడు. ఫస్ట్ అయితే మనం డ్రాగన్ ఎక్స్చేంజ్ చేద్దాం. ఇది ఓల్డ్ స్కిన్ నా దగ్గర లేదు, బట్ రిటర్న్ తీసుకొని వచ్చేసాడు. ఇక చేసేది ఏం లేదు. ఓకే, ఫీమేల్ బండిల్ కూడా తీస్తాం. సో ఇక స్పిన్నింగ్ అయితే స్టార్ట్ చేస్తాము. నేనైతే ఒక 50 టోకెన్స్ అయితే ఎక్స్చేంజ్ చేసుకొని వచ్చేసాను. ఫస్ట్ 10 స్పిన్ అయితే చేస్తాము. అంతకంటే ముందు మన ఛానల్ కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకున్నాము. నాకు తెలిసి వీడి 50 టోకెన్స్లో ఇస్తే బాగుంటుంది. తెలుసు మా, వీడు గోల్డ్ వాలెట్లో కూడా కాంప్రమైజ్ అవ్వడు తెలుసు. మనం ఎన్నో స్పిన్నింగ్లు చేసాం. వాడు ఖచ్చితంగా నెంబర్ వచ్చాకే ఇస్తాడు. సో మాటల్లోనే 20 స్పిన్స్ కూడా చేస్తాం. ఇంకా ఒక 30 టోకెన్స్ ఉన్నాయి. 10 స్పిన్స్ అయితే కొడుతున్నాము. ఫాస్ట్గా వచ్చేస్తుంది బండిది. అసలు ఏదేదో చెప్పేస్తున్నాము, అసలు సంబంధం లేని ఇస్తాడు. ఓకే, ఇంకొక 20 టోకెన్స్ అయితే ఉన్నాయి. 10 స్పిన్ చేస్తాం. ఒకప్పుడైనా ఏదో కొంచెం మామూలుగా అంటే మంచిగా ఏదో ఒకటి ఉండేది. ఇప్పుడు మొత్తం డేసే ఉంటున్నాయి, అంత పర్ఫెక్ట్గా ఏం లేదు. ఇంకో 10 స్పిన్స్ కూడా చేస్తాము. ఫైనల్లీ మన దగ్గర అయితే బండిల్ ఏం రాలేదు తెలుసు. ఇంకొక 100 కానీ 50 టోకెన్స్ కానీ ఎక్స్చేంజ్ చేసుకొని అయితే వచ్చేద్దాం. సో ఇంకా రిమైనింగ్ 99 స్పిన్స్ అయితే ఉన్నాయేమో. గోల్డ్తో ఒక 2-3 స్పిన్స్ అయితే చేసేద్దాం. ఓకే, 10 స్పిన్స్ చేసాము. ఇందులో కూడా ఏం రాలేదు. మనకి రైట్ సైడ్ అయితే అది ఇంక్రీజ్ అయితే అవుతుంది. ఆల్మోస్ట్ 70 స్పిన్స్ అయితే చేస్తాము. ఇంకో 10 స్పిన్స్ కూడా చేసేద్దాం. మొత్తం 80 స్పిన్స్ చేసినాము. ఈ రైట్ సైడ్ గ్రోజా స్కిన్ అయితే తీసుకుందాం. బండిలు కూడా బాగుంది మా. ఇది ఆల్రెడీ నేను అడ్వాన్స్ సర్వర్లో చూస్తా. ఓకే, గ్రోజా స్కిన్ అయితే క్లెయిమ్ చేసుకుందాం. ఇది కూడా క్లెయిమ్ చేసుకుందాం. డేస్ పర్మనెంట్ పెట్టాడు మా, చేసేది ఏం లేదు. మనం అయితే ఎక్స్చేంజ్ చేసుకొని వద్దాం మా. రిమైనింగ్ ఇంకా 69 స్పిన్స్ అయితే ఉన్నాయి. త్వరగా స్పిన్ చేసేద్దాం. సో మళ్ళీ మనం ఒక 50 టోకెన్స్ అయితే ఎక్స్చేంజ్ చేసుకొని వచ్చేసాం. స్పిన్నింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. 10 స్పిన్స్ చేసాం, ఏం తగలేదు. చేద్దానే ఉందాము. ఇంకొక 10 స్పిన్స్. మనం ఇంకా రిమైనింగ్ ఇంకా 39 స్పిన్స్ చేస్తే సరిపోయిద్ది. ఇంకో 10 స్పిన్స్ కూడా చేస్తాం. ఇంకా 29 స్పిన్సే. ఈ మధ్యలో తగిలితే బాగుంటుంది. ఓకే మనం 50 టోకెన్స్ కూడా వాడేసాం, అయినా ఏం తగలలేదు. మనం అయితే గోల్డ్తో స్పిన్ చేసేద్దాము. ఇక 19 స్పిన్సే కదా. ఓకే, 10 స్పిన్స్ చేసాం. ఈ 9 స్పిన్లో తగిలిద్దామా చూద్దాం. మనకి బండిలో అయితే వచ్చేస్తుంది. ఓకే, ఫైనల్లీ మన దగ్గర అయితే బండిలు వచ్చిందేమో. కాకపోతే మొత్తం వైలెట్ వచ్చిందా? కంగ్రాచులేషన్స్ పడ్డదేమో. వచ్చింది ఫైనల్లీ బండిలో అయితే. ఓకే, అచీవ్ చేసుకుందాం. సో ఇంతవరకు చూసారంటే మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.